మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యం 11వ భాగం 24/8/26 షష్ఠ 6వ సర్గలో ఉన్న ఇందుమతి స్వయంవరం అజమహారాజును వివాహం ఆడటం. అందరి రాజుల్ని చూసి అజరాజు దగ్గరకు వచ్చింది. అతని పరిచయం చేస్తుంది మదాలస అనేటువంటి శనికర్. తస్యాం రఘోః సూను ఉపస్థితాయాం వృణీతనానేతి వానేతి సమాకులో భూత్ వానేతరః సంశయమస్య బాహు కేయూరబంధో స్వసితైర్గుణుబోధునోదా తం ప్రాప్య సర్వావయవావనవజ్యం జవర్తతాన్యోగమతాంత్ కుమారి నహి ప్రఫుల్లం సహకారమేచ్చ వృక్షాంతరం కాంక్షతి షట్పదాళి. వృక్షాంతం కస్మిన్ సమావేశిత చిత్తవృత్తి ఇందుప్రభా ఇందుమతీమవేక్ష ప్రచక్రమే వక్తు మనుగ్రవజ్ఞ సవిస్తరం వాక్య నిదం సునందా. సర్వాంగ సుందరుడైన అజమహారాజు దగ్గరికి వచ్చిన తర్వాత రాకుమారి మరొకరి వైపు వెళ్ళటం విరమించే. విరిసిన గున్నమావిని చేరిన తుమ్మెద బారు మొలక చెట్టు దగ్గరికి వెళుతుందా అంటే వెళ్ళదని. అతని మీద మనసుంచిన ఇందుప్రభ వంటి ఇందుమతి చూసి ఆచారానుక్రమమెరిగిందని సవిస్తరంగా ఆయన గురించి చెప్పటం ఉపక్రమించింది మదాలు. రాకుమారి ఇక్ష్వాకు వంశంలో రాజాగ్రణి కకుత్సుడనేటువంటి విఖ్యాత గుణవంతుడు ఉదారాశయుడైన ఉత్తమ కోసల రాజుడు. ఆయన పేరనే కాకుత్సుడు అనే పేరుతో పిలవబడు. ఆ కకుత్సుడు మహోక్షరూపుడైన మహేంద్రుడిపైకెక్కి పినాక బాణాలకు అసురాంగనల కపోలాలపై మకరికా పత్రాలు చెరిపేసి, అంతేకాదు ఐరావతా పాలనంతో శిథిలమై ఇంద్రుడి అంగదాన్ని తన అంగదంతో రాపాడించ. వృషభ రూపంలోనే కాదు అసలు రూపం ధరించిన ఇంద్రుడి అర్ధాసనాన్ని అధిష్ఠించిన వాడాయన. ఆయన వంశంలో కులప్రదీపుడైన దిలీపుడనే మహారాజు కీర్తివంతుడై పుట్టారు. కేవలం ఇంద్రుడు అసూయ పడతాడని మీరు ముగించగా 99 క్రతువులు నచ్చాడాయి. ఆయన రాజ్యంలో క్రీడాస్థలాల దారులను మత్తలై పడి నిద్రపోతున్న అంగనల అంశుకాలు గాలి కూడా కదలించడానికి భయపడిందని. ఇక వారు ఎత్తుకొని పోగలవాడెవడమ్మా? ఆ మహారాజు కొడుకు రఘు చక్రవర్తి తన తండ్రి స్థానంలో ఇవాళ భూమిని పాలి ఆయన విశ్వజిజ్జాగం చేసి 4 దిక్కులు జయించి సంపాదించి తెచ్చిన సంపదనంతటి ఆ యజ్ఞంలో దానం చేసి మట్టి పాత్ర మాత్రం మిగుల్చుకుందామా.
పర్వతాలను అధిరోహించి సముద్రాలు లంఘించి పాతాళంలో ప్రవేశించి స్వర్గాన్ని అధిరోహించి ఎక్కడ ఆగక సర్వకాల సర్వదేశ సంవ్యాప్తి అయిన ఆ రఘు మహారాజు కీర్తిని ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. ఇంద్రుడికి జయేంద్రుడిలా ఈ అజకుమారుడు ఆయనకు జన్మించాడమ్మా. భూభారం చాలా కాలం అలసిన తండ్రితో పాటు ఈయన కూడా ఆ భారాన్ని మోస్తారు. అందులో సుశిక్షితుడవుతున్నాడు. కులం, కాంతి, నవవయస్సు, వినయాది గుణ కల ఈ అజకుమారుడికి నువ్వు అనురూపబడిన దాని మరింతమ్మ. రత్నం బంగారంతో పొదగాలి కదా అన్నది. అలా సునంద అతని మాటలు ముగించగానే ఇందుమతి సిగ్గు కొంచెం తొలగించుకుని ప్రసన్న దృష్టిని స్వయంవరమాలి కనుల ఆ అజకుమారుడిపై దృష్టి పెట్టి ముద్దరాలు కనుక ఆయనపై మనసు చెప్పలేకపోయి. కానీ ఆ అరాళ కుంతల అనురాగం రోమాంచ రూపం ఆమె ఒడలిని చీల్చుకొని బయటికి వచ్చింది. తస్మిన్ సమావేశ చిత్తవృత్తి ఇందుప్రభా ఇందుమతీమపేక్ష ప్రజక్రమే వక్తుం అనుక్రమజ్ఞ సవిస్తరం వాక్యమిదం సునంద. ఇక్ష్వాకువంశః కుకుదం నృపాణం కకుత్స ఇచ్ఛాహితలక్షణోభూత్ కాకుత్స శబ్దం వ్యతగుణ్లతేచ్ఛా శ్లాఘ్యం దధచ్యుత్తరకోసలేంద్రాః. మహేంద్రమాస్తాయ మహోక్షరూపం యం సంయతి ప్రాప్త పినాకలీలః చకారబాణై అసురాంగనానాం గండస్థలి ప్రోషిత చిత్తపత్రరేఖా. ఐరావణాస్ఫాలన విశ్రధం యః సంఘట్టయన్నంగదమంగదే ఉపేయుష స్వామపి మూర్తిమగ్ర్య అర్ధాసనం గోత్రభిదో అధిస్థితౌ ఇవన్నీ చెప్పేశాం. జాతః కులే తస్య కిలోరు కీర్తి కుల ప్రదీపో నృపదిగ్విదీపః అత్తిష్టదేకోన శతక్షతుత్వే శతస్కరతుత్వే శక్రాభ్యసూయా వినివృత్తయే యః. యస్మిన్ విహయం శాసతి వాణినీనాం నిద్రాం విహారార్ధకదే వధే గతానాం వాతో వినా ప్రజమ్నా సంశయ అంశుకాని కూలంబయేత్ ఆహరణాయ హస్తం. పుత్రో రఘుస్తస్య పదం ప్రదాప్తే మహక్రదో విశ్వజితః ప్రయోక్త చతుర్థిగాజ్వజ్జిత సంభృతాంవ్యో మృత్ప్రాత్రదేశేష మకరోద్విభూతిం. ఆరూఢమద్రే ఉదధీం వితీర్ణం భుజంగమానాం వసతిం ప్రవిష్టం ఊర్ధ్వం గతం యస్య చానుబంధి యదః పరిచ్ఛేత్తుం యత్తయాం. అసౌ కుమారస్తమజో సుజాతః దేవిస్తపశ్చైవ పతిం జయంతః గుర్వీం ధరం యో భువనస్య విత్త తుర్యేణ దభ్యః సదృశం బిభర్తి. కులేన కాంత్యా వయసా వవే కులైశ్చతైస్తై విరయప్రధానై సమాత్మన తుల్యమముం గృహేష్వ రత్నం సమాగచ్చతు కాంచనేన. తతఃసునందావచనావసానే లజ్జాం తనాకృత్య నరేంద్రకన్య దృష్ట్వా ప్రసాదామలయా కుమారం యచ్చగ్రీత్ సంవరణస్రజీవ. సాయూని తస్మిన్నభిలాషబంధం శశాకశాలీ తయాన వక్తుం రోమాంచలక్ష్యేన సగాత్రయష్టిం విద్వా నిరాగరామ అరాళకేశ్యాః.
తథాగతాయాం పరిహాసపూర్వం సఖ్యాం సఖీ నేత్రభ్యుదాభాషే ఆర్యే ప్రజానోత్యమ అద్యదైనం వధూరమాయ కుటిలం దదర్శ. మళ్ళా ఒక్కసారి వెనక నుంచి చూద్దాం. కకుత్స మహారాజు మహోక్షరూపుడైన మహేంద్రుడిపై ఎక్కి పినాకపాణిలాగా బాణాలతో అసుర అంగనల కపోలాలపై మకరికా పత్రాలు రాక్షసుల స్త్రీలు చరిచాడు, అంటే జయించాడు. అంతేకాదు ఐరావత స్ఫాలనందు శిథిలమైన ఇంద్రుడి అంగదాన్ని తన అంగదంతో రాపాడింపజేసి వృషభ రూపంలోనే కాదు అసలు రూపం ధరించిన ఇంద్రుని అర్ధాసనాన్ని అధిష్ఠి ఆయన వంశంలో కుల ప్రదీపుడైన దిలీపుడనే మహాకీర్తివంతుడు జరించాడు. కేవలం ఇంద్రుడు అసూయ పడతాడని 100 యజ్ఞాలు ముగించక 99తో ఆపేసి ఆయన రాజ్యంలో క్రీడాస్థలాల దారులలో మత్తారైబడి నిద్రపోతున్న అంగనల అంశుకాలను గాలి కూడా కదిలించలేకపోయిందండి. ఇక ఆడవాళ్ళని ఎత్తుకొని పోగలవాడు ఎవడమ్మా? ఆడవాళ్ళ చలాంచలాలు కూడా గాలి కదల్చడానికి భయపడి ఆ మహారాజు కొడుకు రఘు చక్రవర్తి తన తండ్రి ఆస్థానంలో భూమిని పాలిస్తారు. ఆయన విశ్వజిజ్ఞాగంచే 4 దిక్కులు జయించి సంపాదించి తెచ్చిన సంపదనంత యజ్ఞంలో దానం చేసి మట్టి పాత్ర మాత్రం మిగిల్చుకున్న దహాదా పర్వతాలను అధిరోహి సముద్రాలు లంఘించి పాతాళంలో ప్రవేశించి స్వర్గాన్ని అధిరోహి ఎక్కడ సర్వకాల సర్వదేశ సంవ్యాప్తి అయి రఘుమహారాజు కీర్తిని ఇంత అని చెప్పడానికి ఎవరి వల్ల కాదు. ఇంద్రుడికి జయంతుడిలా ఈ అయకుమారుడు ఆయనకు జన్మించాడమ్మా. భూభారం చాలా కాలం మోసి అలసిన తండ్రితో పాటు ఈయన కూడా భారాన్ని మోస్తున్నాడమ్మా. అందులో సుశిక్షణులు అవుతుంది. కులం, కాంతి, నవవయస్సు, వినయాది గుణాలు గల అజరా కుమారుణ్ణి అనురూపుడైన వాడిని వరించవమ్మా. రత్నం బంగారంలో పొదగాలి కానీ ఇంకో చోట కాదు కదా. అలా సునంద తని మాటలు ముగించగా ఇందుమతి సిగ్గు కాస్త తొలగించుకొని ప్రసన్న దృష్టిని స్వయంవరం మాలికనులాగా అజకుమారుడి మీద వేసింది. అంటే కళ్ళు ముద్దరాలు కనుక ఆయనపై తనకు మనసున్నదని చెప్పలేక, కానీ అలాళ కుంతల అనురాగం రోమాంచ రూపం ఆమె వడలుని చీల్చుకొని బయటకు అలా సంకోచపడుతున్న ఇందుమతి చూసి చెలికత్త సునంద పరిహసిస్తూ అయితేనే ఇంకాస్త ముందుకు వెళదామా అని ఆ మాటలన్నీ చెలికత్తిపై ఇందుమతి చిరుకోపం చూర అంటే అక్కలే గండమాడితో తెల్లనైన పూలమాలు రఘుమహారాజుని మెడలు రూపుకొన్న తన అనురాగంలాగా ఉన్నదాన్ని తన చెలి సునంద చేతులతో అలంకరింపచి ఆ మంగళ పుష్పము యొక్క పూలమాల విశాల వక్షస్థలంపై వేలాడుతుండగా విదర్భరాజ సోదరి తన మెడపై చేతులు పెనవేసినట్లుగా ఆ అజరా కుమారు భావించా. మబ్బు విడిచిన చందమామ వెన్నెలను కలిసింది. తనకు అనుకూలుడైన సాగరేశ్వరుడు గంగాదేవి చేరింది అంటూ అనురూప వరుణి తన రాకుమారి ఎన్నుకొన్నది సంతోషంతో పౌరులంతా ఏకవాక్యంగా అక్కడి ఇతర రాజులు శృతి కటువుగా అన్నారట.
సాసూర్ణగౌరం రఘునందనశ్చాధత్రీకరాభ్యంకరభూపమోరు అసంజయామాస యదా ప్రవేశం కంఠే గుణం మూర్త విమామరాగం తయా ప్రజామంగళపుష్పమయ్య విశాలవక్షస్థలలంబయా సహ అనుస్తం కంఠార్పితబాహుపాశాం విదర్భరాజా వరజాం వరేణ్యః శశిన ఉపగతేయం కౌముదీ మేఘముక్తం చరనిధిమనురూపం జాహ్నకన్యావతీర్ణ ఇది సమగుణయోగప్రీతయస్తత్ర పౌరాः శ్రవణకటుర్నృపాణ ఏకవాక్యం వివవ్రుః ప్రముదితవరపక్షమేకతస్తత్ క్షితిపతిమండలమన్యతో వితాన ఉషసి పర ఇవ ప్రఫుల్ల పద్మం కుమదవన ప్రతిపన్న నిద్రమాసీత్. ఇది మహాకవి కాళిదాసు రఘువంశ కావ్యంలో 6వ సర్గ అయిపోయింది. ప్రముదిత వరపక్షమేకతస్తత్ క్షితిపతి మండలమన్యతో వితానం ఉషసి సర ఇవ ప్రఫుల్ల పద్మం కుముదవన ప్రతిపన్న నిద్రమాసిత్. 7వ సర్గలోకొచ్చాం. 7వ సర్గ. అధోపయంత్రా సదుసేన యుక్తాం స్కందేన సాక్షాధిపదేవసేన స్వసారమాదాయ విదర్భనాథ పరప్రవేశాభిముఖో బభూవ. సేనానివేశాన్ ప్రతిక్షితోసి జగ్నుర్విభాత గ్రహమందభాస భోజ్యాం ప్రతివ్యర్థమనోరథత్వాత్ దూరూపేషు వేషేషు చ సాభ్యసూయాః. ఆ విధంగా కుమారస్వామితో కూడిన దేవసేనల అనురూప వరుణ్ణి ఎన్నుకొన్న తన చెల్లెలు వెంట తీసుకొని భోజరాజు నగర ప్రవేశం చెయ్యాలని అటు తన బలంతో పాటు బయలుదేరి ఇందుమతి మీద ఆశ నిరాశ కావడంతో తమ ఆకారాలు అలంకారాలు దండగా అయ్యాయని మిగతా రాజులు కూడా ఉదయం వెలుగు లేనటువంటి చంద్రాది గ్రహాల్లాగా తమ తమ విడుదలకు వెళ్ళిపోయి స్వయంవరానికి ముందు సచీదేవిని ఆహ్వానించి అర్చించడంతో అక్కడ అల్లకల్లోలం కల్పించడం సాధ్యం కాలి. కాబట్టి అదుని మీద ఆ రాజుల మత్సర్యం వచ్చిన వాళ్ళు కత్తులు దూయల. సాన్నిధ్య యోగా కిరతత్ర శిక్ష స్వయంవర క్షోభకృతామభావ కాకుచ్చముద్దిశ్య సంవత్సరోపి శశామతేన క్షితిపాలలోకః. తావత్ ప్రకీర్ణాభినవోపచార ఇంద్రాయుధజ్యోతి తరణాంక నరః న వధ్వాసకరాయమార్గం ప్రాపధ్వజఛాయ నివారిత ఉష్ణం. వరుడు వధువుతో కలిసి రాజమార్గ ప్రవేశం చేసి అక్కడ ఎదురు చూసిన పూలే ఇంద్రధనుస్సుల తోరణాలే. ధ్వజాలు ఎండ పొడ దారిని పడకుండా వరుసగా కట్టారు. ఈ కొత్త పెళ్లి కొడుకును కొత్త పెళ్లి కూతుర్ని చూడటం బంగారు గవాక్షాల సౌధాలలో పొరస్త్రీ తమ తమ చేతులలో ఉన్న పనులన్నీ పరిగెత్తుకొని వెళ్ళి ఆ గవాక్షాల దగ్గర నిలబడి తతస్తదాలోకన తత్పరాణ సౌధేషు చామీకరజాలవత్ బభూవు.
ఇత్థం పురసుందరీణం త్యక్వా అన్యకార్యాణి విచేష్టితాని ఆలోకమార్గం సహసా భజంత్య కయాజి దుష్టేస్తనమాంతమాల్య బంధుం న శశాంభ న సంభావిత ఏవ తావత్ కలేన రుద్ధోపి చ కేశపాశః. ఒక అమ్మాయి గబగబా గవాక్షం దగ్గరికి వెళుతుంది. జట్టు ముడి విడిపోయిన పూలు జారిపోతాయి. దానికి ఒక చేత పట్టుకొని, కానీ వాళ్ళని చూసేదాకా ఆ సిగ ముడి వేసుకోలేదట. ప్రసాదికారుంబితమగ్రపాద ఆక్షిప్య కాచిత్ ద్రవరాగమేవ ఉత్కృష్టలీలాగతిర్రాఘవాక్షాత్ అలక్తకాంకాం పదవీం తతానా. ఇంకొక ఆవిడ కుడికాలు తీసి చెలికత్తెకు పూస్తుంది. చెలికత్తె కను. ఇంతలో వాళ్ళు వస్తున్నారనే వార్త విని కాలిని లాక్కొని మందగమనం వదిలేసి గబగబా కిటికీ దగ్గరికి పరిగెత్తి ఆ మార్గమంతటా కింద లత్తుగా పారాయణకు చేసి విలోచనం దక్షిణమంజనేన సంభావ్య తద్వంచిత వామనేత్ర తథైవ వాతాయన సన్నికర్షం యయౌ కలాశ అపరా వహంతి. ఒక ఆమె కుడి కంటికి కాటుక పెట్టి మరి ఎడమ కంటి కాటుక పెట్టుకోకుండానే శలాకలా చేతిలో పట్టుకొని, అంటే కాటుక పెట్టుకునే భరిన వాతాయన సమీపానికంటే కిటికీ దగ్గర కిటికీలోకి చూస్తూ ఒక అంగన జారిపోతున్న పోకముడినైనా కట్టుకోవాలి. ఒక అంగన కంకణ కాంతులు నాభీభాగాన్ని వెలుగుతో నింపుతుంటే ఆ బట్టను చేత్తో పట్టుకొని అలాగే నిలబడి జలాంత ప్రేషిత దృష్టిరన్య ప్రస్తాభిభిన్నాం నబంధనీవి సాభిప్రవిష్టా భరణ ప్రణేభ హస్తేన తస్త అవలంబ్య వాస. వాస అంటే బట్టలు. అద్భాంచిత సత్వరముత్థితాయ పదే పదే దుర్నిమితే గలంతి కస్యాశ్చి దాసీ దర్శనా తదాని అంగుష్టమూలార్పిత సుత్తశేష. ఒక అమ్మాయి కాలి బొటన వ్రేలికి సూత్రం కట్టి దానికి రత్నాలు గుచ్చుతూ మొలనూలు తయారు చేసుకోండి. ఈ గొడవలు గబాలను లేచి గవాక్షం చేరబోయేసరి అడుగడుగున మణులు రాలిపోతు చివరికి బొటన వ్రేలికి చుట్టిన దారం మాత్రమే మిగిలింది. అర్ధాంచిత సత్వరముత్థితాయా పదే పదే దుర్నిమితే గలంతి కస్యాచిదాసీ దశనా తదాని అంగుష్టమూలార్పిత సూత్రం. ఒక సూత్రం తప్ప మిగతా మణులన్నీ హడావిడిలో జారిపోయి అసాముఖైరాసవగంధగర్భై వ్యప్తంతరాసాంధ్ర కుతూహలాన విలోల నేత్ర భ్రమరైర్గవాక్షా సహస్ర పత్రాభరణా ఇవాసన్. ఒక ఆవిడ కుతూహలంతో ఆ ప్రమదల ముఖాలలో ఆసవగంధం వెలువరుస్తూ విశాల నోత్రాలతో ఆ భ్రమరాలు రాగ గవాక్షాలు తామర పూలతో నిండినట్టుగా కన
తారాఘవం దృష్టిభిరాభిపంచ్యో నార్యో న జగ్ముర్విషయాంతరాన్ తథా హి శేషేంద్రియబుద్ధిరాసాం సర్వాత్మన చక్షురివ ప్రవిష్టా. పౌరస్త్రీలు రకరకాలుగా మాట్లాడుకుని ఎవరెవరో తెలియని రాజులందరూ ఉన్నా వాళ్ళని ఎవరినీ ఎన్నుకోవాలి. స్వయంగా తగిన వరుణ్ ఎన్నుకుందమ్మా మన రాకుమార్. ఈ స్వయంవరమే మంచిదై, లేకపోతే లక్ష్మీదేవి నారాయణుని సంపాదించుకొని ఇంత అనురూపుడై వరుణ్ణి ఎలా పొందగలిగేది అంటున్నారు వారు. స్థానే వృతా భూపతిభి పరోక్షై స్వయంవరం సాధు మమస్త భోజ్య పద్మేవ నారాయణమవ్యధాసౌ లభేత కాంతం కథం ఆత్మతుల్యం. ఎవరెవరో తెలియని రాజులెందరో ఉన్నా వాళ్ళని అలా చూడకుండా కంటితో స్వయంగా తగిన వరుణ్ణి ఎందుకుందమ్మా మన రాకుమార్. స్వయంవరం మంచికే అయింది, లేకపోతే లక్ష్మీదేవి నారాయణుని సంపాదించుకొని ఇంత అనురూపుడైన వరుణ్ణి ఎలా ఆమె ఎన్నుకోగలిగి ఉండేది అన్నారు. పరస్పరేణ స్పృహణీయ శోభం నచే దిదం ద్వంద్వ మయోజయిష్యన్ అస్మిన్ ద్వయే రూప విధానయత్న పత్యు ప్రజానాం వేతధో భవిష్యత్. ఇంత అన్యోన్యం ఆకాంక్షించదగిన రూపం కల వీళ్ళ ఇద్దరిని బ్రహ్మ కలిపాడు కనుక సరిపోయి. కాకపోతే వీరినింద అందంగా ఇద్దరిని సృష్టించి ఆ ప్రజాపతి ప్రయత్నం వట్టి దండగే అయిపోయేది కదా అనుకున్నా. హరతి స్మరౌ నూన విమాన భూతాం రాజ్యాం సహస్రేషు తథా హి బాల గతేయమాత్మ ప్రతిరూపమేవ మనోహి జన్మాంతర సంగతిజ్ఞం. పూర్వజన్మలో వీళ్ళిద్దరూ రతీ మన్మధులే. కాకపోతే అన్ని వేల మంది రాజులు సరిగ్గా తనకు అనువై ఇతన్నే అజమహారాజు ఎలా ఎన్నుకోగ మనస్సు జన్మాంతర వాసన వశితమై ఉందంటారు కదా అని. తతోవతీర్యాసు కరేణుకాయ న కామరూపేశ్వర దత్తహస్త వైదర్భ నిర్దిష్ట మధోమవేజ నారీమనాంసీవ చతుష్కమంతః. మహార్ఘసింహాసన సంస్థితోసౌ సరత్నమర్ఘ్యం మధుపర్కమిశ్రం భుజోపవీతం చ దుకూలయుగ్మం జగ్రాహసార్ధం వనితాకటాక్షై. అలా రకరకాలుగా పౌరులు చెప్పుకుంటాం మాటలను కర్ణపేయంగా విని అజకుమారుడు మంగళ అలంకారాలు విభాసిస్తున్న కన్యాదాత ఇల్లు చేయ ఆడ ఏనుగు నుంచి దిగి కామరూపేశ్వరుడు చేయూతనివ్వగా భోజుడు నిర్దేశించిన లోపలి చతుశాలలో నారీ మనస్సులలోకి లాగా ప్రవేశించారు. అమూల్యమైన సింహాసనం మీద కూర్చొని భావమది తెచ్చిన మధుపర్క మిశ్రమంగళ రత్నాలతో దుకూలాలు వనితా కటాక్షాలతో పాటు అజుడు గ్రహించి ఆ కొత్త పట్టుబట్ట కట్టుకున్న తర్వాత నమ్రులై అంతఃపురాధికారు వధూవరుల దగ్గరికి వచ్చారు. విరిసిన నురుగుల చంద్రకిరణాలకు సముద్రుడు వేళా సమీపాన్ని
తీసుకెళ్ళినట్టుగా ఉన్నదట. అక్కడ ఆ సందర్భం దుకూలవాసాః సధూపసమీప్ విజే వినీతైరపరోధరైక్ష విలాపసాకాశం కుటఫేనరాజి నవైరుదన్వా వివచ్చందరపాదైః తత్సార్చితో భూజసతేః కతిః పురోధ కృత్వాగ్నిమజ్జాదధిరగ్నికల్ప తమేవ చాదాయ విపాకసాఖ్యే వధూవరౌ సంగమయాంచకార. అగ్నికల్పుడైన విదర్భరాజ పురోహితు ఆజ్యాలతో అగ్నిలో హోమం చేయించ ఆ అగ్నిని వివాహ సాక్షిగా ఉంచి వధూవరులను కలిపారు. వధూవరుడు చెయ్యి పట్టుకొని బహు సొగసుగా కనపడ్డ అశోక పల్లవం సూత పల్లవం కలుసుకున్నట్టుగా ఉన్నదప్పుడు హస్తేన హస్తం పరిగృహ్య వధ్వా స రాజసూను స్వతరాం చకాసి అనంతరాక్షోకలతా ప్రాప్యేన సూత ప్రతిఫల్లసేన. ఇందాక చెప్పింది అసీద్వర కంఠగిత ప్రకోష్ఠ భిన్నాంగులి సంవృతై కుమార్ తస్మిన్ ద్వయే తక్షణమాత్మవృత్తి సమం విభక్తేన మనోభవేన. ఆ పాణిగ్రహణ సమయంలో వరుడి ముందు చేతి గగుర్పడిచి కుమారి వేళ్ళు చెమర్చాయి. ఆ మిథునంలో అప్పుడే మదనుడు బాబా విస్మృతిని సమంగా పంచాడా అనిపి తయోరపాంగ ప్రతిపాదితాన్ క్రియా సమావృత్తి నివర్తిత తీయం తయా మానసిరే మను అన్యోన్యలోలాని విలోచనాని. ప్రదక్షిణ ప్రక్రమణాత్ కుశాను ఉదర్చితస్తన్నిధనం చకార మేరోరూపం రేష్మిపవర్తమా అన్యోన్య సంజక్త మహస్త్రియామం. పాణిగ్రహణ సమయంలో వరుడి ముంజేతి గగుర్పడితే ఆమె వేళ్ళు చెమర్చి ఆ మిథునంలో అప్పుడే మధునుడు బాబా విస్మృతి ఇద్దరు చూపుల క్రీగన్నుల దాకా ప్రసరింపజేది. ఒకరి చూపులతో కలుసుకోగా గబాలన వెనక్కి రాకు. ఒకరినొకరు చూసుకోవాలన్న కోరికతో పరస్పరం ప్రవర్తిల్లుతూనే కానీ సిగ్గుతో సంకుచితాలయ్యాయి. ప్రదక్షిణ ప్రక్రమణాత్ కృశాను ఉదచ్చిషస్తన్నిధునం చకారి మేరో ఉపాంతే వర్తమాన అన్యోన్య సంసక్త మహస్త్రియామం. భగ మండుతున్న అగ్నికి వాళ్ళిద్దరూ ప్రదక్షిణం చేశారు. అప్పుడు మేరునగ సమీపంలో రాత్రింబవళ్ళు రెండూ కలుసుకున్నట్టుగా కనపడు. బ్రహ్మ వంటి కుల గురువు చెప్పగా నితంబ గురువి అయిన వధు మత్త చకోరనెత్ లజ్జావత్ ఇందుమత్ హోమాగ్నిలో పేలాలు వేసింది. నితంబ గుర్వీ గురుణా ప్రయుక్ మధుర్విధాతృపతిమేవతే చకారసా మత్త చకోర నేత్ర లజ్జావతి లాజ విసర్గం అగ్నిలో లాజలు పేలాలు వేసే. హవిక్సమీ పల్లవరాజగంధి పుణ్యకృశానో హృదయాయ ధూమ కపూల సంసర్పి శిఖస్తస్యా ముహూర్తకర్ణోత్పలతాం ప్రపేదే. హోమాగ్ని నుండి హవిస్సు జమ్మి జుబుడ్
మొదలైనవన్నీ ఆహుతి ఇవ్వగా ఆ సువాసనలు గుబాళి వస్తున్న ధూమం ఆమె చెవి దాపుకు కది కాసేపు వచ్చి కర్ణ అవతంసంలాగా ఆమెకు వెలుగునిచ్చి ఆచారప్రయుక్తమైన ధూమం తగలటంతో ఆమె కళ్ళలో కాటుక కరిసిన నీరు సవించి ఆమె చెవిలోని యవాంకుర కర్ణావతంసం వాడి కపూరాలు అరుణాలు అయ్యా ఎర్రబడ్డాయి. తదంజన క్లేద నిమాకులేనా బ్రహ్లాన బీజాంకుర కర్ణపూరం వధూమలం పాటల గండలే ఆచార ధూమ గ్రహణాద్బభూవ తౌ స్నాతకైర్బంధుమతారచ పురంధిర్విశ్చ శ్రవసః ప్రయుక్తం కన్యాకుమారౌ కనకావనస్థౌ ఆర్ద్రాక్షతారోపణమన్వభూతాం. స్నాతకుడు బంధుగితుడైన రాజు ముత్తైదువులు క్రమంగా బంగారు పీటలపై కూర్చొని వధూవరులపై ఆర్ద్ర అక్షత ఆరోపణం చేసి ఈ విధంగా చెల్లెలి పెళ్లి చేసి భోజకుల ప్రదీపుడైన రాజు అందరూ వేర్వేరు బహుకృతలు చేయాల్సిందిగా అధికారులను నియోగించాడు. ఇది స్వసుర్భోజకుల ప్రదీప సంపాజపాణిగ్రహణం స రాజ మహీపతి పృథగ్గర్హణార్థ సమాధిదాదేశ కృతానధిశ్రీ. అందరికీ గౌరవాలు చేయమన్నారు. లింగైర్ముద సువృత విక్రియాస్తి రథాః ప్రసన్నా ఇవ గూఢకనక్రా వైదర్భమామంచ యయుక్త దీనాం ప్రత్యర్ప్య పూజాం అపధాచలేన. లోపల ఎంతగా అక్కసున్న రాజులు పైకి ఆనందిస్తున్నట్లుగా కనబడు మొసళ్ళు దాగి పైన నిర్మలంగా ఉన్న మడుగులలాగా కానుక రూపంలో తమకర్పించ విదర్భరాజు సత్కారాలు అందుకని వాళ్ళంతా తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. సరాజలోకృతపూర్వ సంవిదారం ఆరంభసిద్ధౌ సమయోపలభ్యం ఆదాస్యమానః పరమదాభిషంతం ఆనృత్యం పంధానమజస్య తస్థౌ. భర్తాపితాపత్ప్రధకైశికాన అనుష్ఠితానంతరజా వివాహ సత్వానురూపా హరణీకృత శ్రీ ప్రస్థాపయ ద్రాఘవ మన్వగాచ్ఛ. తిష్టత్రిలోకపరికేన పార్థ అదేన మార్గే వసతిరుషిత్వ తస్మాదపావర్తత కుండినేశ సర్వాత్యయే సోమ ఇవ ఉష్ణరశ్మే. తమ పని నెరవేరాలనుకుంటే దారి కాయాలని ముందే వాడు ఏర్పాటు చేసుకున్న మేర ముందుగా వెళ్ళి అయ్యకుమారుని మార్గం ఒంటరి పాటున అర్జున్ని పట్టుకోవాలని కాచి ఉన్న వాళ్ళ భోజుడు తన చెల్లెలి పాణిగ్రహణ మహోత్సవం ముగియగానే అర్హరీతిగా కన్యకు అరణమిచ్చి అర్జున్ని సాగని తాను కూడా వెనువెంట నడిచి దారిలో 3 రాత్రులు 3 మజిలీలు అర్జుడితో పాటు విదర్భరాజు పర్వాంతంలో సూర్యుడిని వదిలిన చంద్రుడిలా ఆయన్ను వీడ్కొని
మళ్ళీ తన పట్టణానికి తిరిగి వచ్చాడు. మిగతా విషయాలు రేపు.